నేను వీడియో తీసుకుందామని ఇక్కడికి వచ్చేసరికి చూడండి, కొమ్మ మీద కోయిల కూర్చొని ఎలా గోల్ గోల్ చేస్తోందో. నాతో పాటుగా అది ఏదేదో మాట్లాడేస్తూ ఉంది. ఈరోజు మనకి ఇక్కడ గార్డెన్, చెట్ల కింద గార్డెన్ ఎలా ఉందో మీకు చూపిద్దామని ఈరోజు ఇక్కడికి వచ్చాను. ఈ చెట్ల కింద నేను మొక్కలు ఎలా పెట్టానో చూపిస్తాను. అలాగే డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ని ఎలా వేసుకున్నానో, అలాగే స్టెమ్ కటింగ్ ఎలా కట్ చేసి ఎలా నాటుకోవాలో అవన్నీ చూపిస్తాను ఈరోజు మన వీడియోలో. ఈ కోయిల నాతో పాటుగా ఉంది. నేను అక్కడ వర్క్ చేసుకున్నంతసేపు, వీడియో తీసుకున్నంతసేపు అని చూడండి ఎలా వాదిస్తుందో. ఇంకా ఇప్పటికీ కూడా కొమ్మ మీద ఇంకో 2 ఉన్నాయి అటువైపు. ఓకేనా? వెల్కమ్ టు డిఎస్ గార్డెన్. నేను మీ దాంట్లో సరస్వతీదేవి. ఈరోజు మన వీడియో ఇదే మాట. ఈ మొక్క చూడండి ఎంత బాగుందో. ఈరోజు ఈ టైప్ ఆఫ్ మొక్కలే నేను మీకు చూపిస్తాను. సమ్మర్లో వీటిని చాలా కాపాడుకోవడం చాలా ఇబ్బంది అయిపోతుంది. అందుకని చెట్ల కింద పెట్టేశాను అనమాట. నాకు వీడియో తీయడానికి కానీ, ఎడిటింగ్ చేయడానికి కానీ, వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కానీ చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది. చుట్టూ విపరీతమైన సౌండ్లు ఏవో వర్క్లో అవుతూ ఉంటాయి. మైకులు అలా వినిపిస్తూ ఉంటాయి. బళ్ళు సౌండ్లు, జనరేటర్ సౌండ్, ఈ సౌండ్, ఆ సౌండ్, ఇంక అన్నీ మాట. అందుకని నేను పెద్ద వీడియోలు పెట్టడం గ్యాప్ వచ్చేస్తుంది. ఇప్పుడు రెగ్యులర్గా పెట్టాలనుకుంటున్నాను, ట్రై చేస్తాను. రోజుడిసి రోజైనా పెడుతూ ఉంటాను అనమాట. ఇంకా వచ్చేయండి, మనం మొక్కలు చూసేద్దాం. అటువైపు ఉన్నాయి, వెళ్ళి చూసేద్దాం. వచ్చేయండి. ఇదంతా నీట్గా చేయించి పిచ్చి మొక్కలతో ఉండేదన్నమాట. అదంతా నీట్గా చేయించి మొక్కలు పెట్టాను. ఇక్కడ టైర్లు పెట్టాను డెకరేషన్ కోసం అని. అక్కడ చెట్టు మొదలుందన్నమాట, తన్నేసుకుంటామని అందాక కిందన పెట్టాను. తర్వాత దాన్ని ఎక్కడో దగ్గర సెట్ చేసేస్తాను. ఇకపోతే ఈ మొక్కలు ఇక్కడంతా పిచ్చి తుప్పులు ఉండి, పైన చెట్లు, మామిడి చెట్లు ఉన్నాయి కదా, ఇదంతా కిందని చాలా చెత్తగా ఉండేది. అంతా నీట్గా చేయించి అటు ఇటు ఇటుకరాళ్ళు పెట్టి మన గార్డెన్లో ఉన్న ఎక్స్ట్రా మొక్కలన్నీ పట్టుకెళ్ళి అక్కడ పెట్టాను అనమాట. ఇంతకుముందు కూడా ఇక్కడ నీడని పెడతా ఉంటాను సమ్మర్లో, కానీ ఇంత నీట్గా చేయలేదు. చూడండి, దగ్గర నుంచి చూపిస్తాను. ఈ టైప్ మొక్కలు మాట. ఈ డొక్కుల్లో, డోల్లో వేసిన, ఈ గమలలో, ఆవు ఫామ్ దగ్గర తెచ్చిన బేషన్లో వేసినవి, ఇలాంటివి మాట. ఇవి లోపల, ప్రహారీ లోపల ఉండి ఈ మొక్కలు. ఇక్కడ చెట్టుకి ఇంకా కొంచెం కాయలు ఉన్నాయి. చూడండి పిట్లు ఎలా తిన్నాయో చక్కగా. చిలకొట్టు కింద నేను అక్కడ పనిచేస్తూ ఉండగానే 2 చిలకొట్లు కింద పడ్డాయి అన్నమాట. చూస్తున్నారు ఎంత బాగుందో. చెట్టుకి ఉండగా కొరుక్కొని తినడం, కాయ చెత్తగొట్టుకొని తినడం నాకు చాలా ఇష్టం అన్నమాట. ఇకపోతే మన ఇంటి చుట్టూ ఉన్న ప్లేస్ని మనం, ఇది నాకు గార్డెన్ పెంచేయాలి ఇంత పెద్ద ప్లేస్లో అని కాకుండా నీట్గా ఉండడం కోసం ఏదో మొక్క పెట్టామనుకోండి, ఊరికనే వదిలేం కదా, తుడిపించుకుంటాం. అక్కడ ఆ చివరిలో డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్స్ వేసాను. ఎలా వేసానో చూపిస్తానికి వచ్చేయండి మీరు. ఇప్పుడు నేను మన గార్డెన్లో డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్స్ ఉండే ఇంతకుముందు పెద్ద పెద్ద పోల్స్ వేసి దాని చుట్టూ పాతే అనమాట. కానీ అక్కడ ఆ ప్లేస్ నాకు నప్పలేదు. అందుకని చెప్పి ఇక్కడ తీసుకొచ్చి పాతాము. దీనికి చుట్టూ వేయమంటే వాళ్ళు ఎదురులతో పెద్ద పందిరిలో వేస్తారు. అవి తీసేసి ఇలాగా ఐరన్ నెట్ వేయించనమాట చుట్టూ. పోల్స్ చిన్న చిన్న ఐరన్ పోల్స్ చిన్న చిన్నవి పాతి, అవి పైప్స్ మాట. చూడండి ఇక్కడ పడింది మామిడికాయ చిలకొట్టు, ఐరన్ పైప్స్ మాట. పైప్స్ ఇందాక మీకు చూపించాను ఆ పై కొమ్మది, అది మాట కింద పడింది. ఈ పైప్స్ పాతించి దానికి నెట్ కట్టించాను. ఎందుకంటే ఆ పైప్స్లో మనం ఇంకొక హైట్ పెంచుకోవాలంటే ఆ పైప్లో ఇంకొక సపోర్ట్కి ఇంకో స్టిక్ కానీ వైర్ కానీ పెట్టుకోవచ్చు. మనం గబుక్కుమని ప్లాంట్ దగ్గరికి వెళ్ళినా కూడా కాలుకి ముళ్ళులు గుచ్చుకో, ఇలా గబుక్కుమని కాలు పెట్టేసినా కూడా. ఇది మాట నా ఐడియా. ఈ వీడియో ఎప్పటి నుంచో చేయాలనుకుంటున్నాను, నాకు ఇప్పుడు కుదిరిందన్నమాట. అక్కడేమో బ్లాక్ చెర్క్ కూడా వేసాను ఆ మూలని. ఈ ప్లేస్లో ఎండ తగులుతుంది, డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్కి బాగా ఎండ తగలాలి కదా, అందుకని చివరి పెట్టేశాను. గార్డెన్లో ఉంటే ముళ్ళులు అవి ఉంటున్నాయి, దానికి మనకు బాగాలేదు, మనకి బాగోట్లేదని చెప్పి ఈ చివరిలో పెట్టాను. ఇకపోతే ఈ కొమ్మకు చూడండి ఎన్ని వేర్లు వచ్చేసాయో. ఇక్కడ నుంచి ఇక్కడ కట్ చేసేస్తాను అనమాట. ఇలాంటి కొమ్మలు పనికిరావు. మీరు ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే కొంచెం అబ్జర్వ్ చేయండి. ఇలాగా లేత కొమ్మలు కాతా పూత రాదు, అవి కట్ చేసేయాలి. కొంచెం ముద్ర కొమ్మలు మాత్రమే, ఇలాంటి ముద్ర కొమ్మలు మాత్రమే కాయలు వస్తాయి. ఇప్పుడు నేను ఈ కొమ్మను కట్ చేసి ఎలా నాటుకోవాలో అది మీకు చెప్తాను అన్నమాట. ఇప్పుడు ఈ ఐరన్ నెట్ దగ్గర నేను చూపిస్తున్నాను కదా చూడండి. నేను అక్కడ గార్డెన్లో ఉన్నప్పుడు మనుషులకు అప్పచెప్పాను అనమాట. మొక్కలు మొదలతో తీసుకొచ్చి ఇక్కడ పాతండి, ముద్ర కొమ్మలన్నీ కట్ చేసి పాతండి అని. ఇలాంటి లేత కొమ్మలు మాత్రమే తెచ్చి ముద్ర కొమ్మలు, అలాగే వేరులతో ఉన్న మొదళ్ళు, సపోర్ట్ ఎక్స్ట్రా చేసుకోవాలంటే ఆ పైప్లో ఇలా స్టిక్ పెట్టి ఎక్స్ట్రా చేసుకోవచ్చు. ఇది నా ఐడియా.
ఇలాంటి ముదర కొమ్మలు పాత కన్నా వాళ్ళు పడేశారు అన్నమాట. ఒక 2-3 ప్లాస్టిక్ గోళ్ళతో పడేశారు మొత్తం మొక్కలన్నీ. ఎక్స్ట్రా ఎవరికైనా ఇద్దాం అనుకున్నాను, కానీ నేను బయటికి వెళ్ళి వచ్చేసరికి అవి పాడైపోయి పడేసాం. వాళ్ళు తెలియక ముదర కొమ్మలు మొదలతో ఉన్నాయి పారేసి లేత కొమ్మలన్నీ తీసుకొచ్చి ఇక్కడ పాతారు వాళ్ళు. ఈ నెట్టు పైపులు నేను వచ్చాక వేయించానులేండి, ఈ ఎదురులు పాతారు వాళ్ళు. తీసేసి పెట్టించాను. అయితే ఎలా పాతాలో చెప్పేసి వెళ్ళాను, సాయిల్ మిక్సింగ్ అది కలిపేసి. ఇక బ్లాక్ చెర్క్ చూస్తున్నారు ఎంత బాగా వచ్చిందో. ఉడతలు ఎలకలు తినేస్తున్నాయి, ఉంటే చాలా బాగుండు, ఈసారైనా ఉంచితే బాగుండు. అయితే నేను ఎలా చేయాలో చెప్పేసి వెళ్ళాను, వాళ్ళకి తెలియక అలా చేశారు. ఇప్పుడు నేను ఈ బ్రాంచ్ని ఇక్కడ కట్ చేస్తున్నాను చూడండి. ఇలా గుంపు దగ్గరికి మనం కట్ చేసుకోవాలి. ఒక ముదార కొమ్మని ఎంచుకొని దాన్ని తీసుకెళ్ళి మనం ఎలా పాతున్నానో చూపిస్తాను. అవి పడేసి ఈ పాతారన్నమాట. అందుకని ఈ సంవత్సరం కాపు మిస్ అయిపోయాను నేను. నెక్స్ట్ ఇయర్కైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను వస్తాయని. ఇది కాసే టైము ఇప్పుడు. అసలు యాక్చువల్గా ఇప్పుడు కొమ్మలు కట్ చేసి పాతకూడదు. నేను మామూలుగా ఎలాగో వీడియో చేస్తున్నాను కదా అని చూపిస్తున్నాను. ఎలాగో మనకి ఎలాగో కాపు రాలేదు కదా. కాపు అయిపోయిన తర్వాత మనం కటింగ్స్ ఉంటాయి. లేత కొమ్మలు కట్ చేసి ముదర కొమ్మలు ఇంకా ఎక్కడైనా పాతుకోవాలంటే ఎక్స్ట్రా ముదర కొమ్మలు తీసి పాతుకోవాలన్నమాట. కాపు టైం అయిపోయిన తర్వాత ఈ లేత కొమ్మలన్నీ కట్ చేసేస్తాను. తర్వాత నేను అవి పనికిరావు, పాతినా కూడా బలంగా రావు, కట్ చేసి పడేయటమే. లావుగా ముదర కొమ్మలు ఉంటాయి కదా, లావుగా ఉంటాయి. అవైతే వేసిన సంవత్సరంన్నరకే వచ్చేస్తాయి మన ఇచ్చే పోషకాలను బట్టి. బోన్ మీల్ వేస్తున్నారట అందరూ, నేనైతే వేయలేదు. మాకు ఆవుగెత్తం ఒకటే వేస్తాను అనమాట, ఇంకేమీ వేయట్లేదు. మరి కాతపూత రావడానికి ఇంకేవో చెప్తున్నారు, ఏవో పౌడర్లు వేస్తారని. అవన్నీ మనకు తెలియవు కదా. మన దగ్గర ఉన్న పోషకాలు మాత్రమే నేను ఇస్తున్నాను. మీకు ఎవరికైనా తెలిస్తే ఏనా కాతపూత బాగా రావడానికి ఇంకేవైనా వాడండి. నెక్స్ట్ ఇయర్కి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఎక్కువ కాపు కాయించాలని, ఎక్కువ పోషకాలు అవి ఇవ్వాలని. మామూలుగా అయితే దీనికి అవసరం లేదు, గట్టి మట్టిలో వేసేసుకున్నా కూడా కొండ ప్రాంతాల్లో కూడా బాగా వస్తాయి ఇవి. తెలంగాణ ఏరియాలో అయితే తోటలు విరివిగా పెంచుతున్నారు. మన ఏరియాలో కొంచెం తక్కువనే చెప్పొచ్చు. నాకు తెలిసి మొన్న ఈ మధ్యన చూశాను ఒక వీడియో శ్రీకాకుళంలో. మరి ఎక్కడైనా ఉన్నాయేమో మనకు తెలియదు కదా. మన ఏరియాలో మా విజయనగరం సైడ్ కొంచెం తక్కువనే చెప్పాలి, ఎందుకంటే అన్ని తోటలు కదా. మాకు కొండ ప్రాంతం భూములు తక్కువ ఉంటాయి మా ఏరియాలో. అలాంటి ప్రాంతాలు ఉంటే ఏ పంటకి పనికిరాని భూముల్లో కూడా ఇది పనికి వస్తుంది. అది దీని గొప్పతనం. మనకి గరువులు పొలాలు కాకుండా గట్టి నేలలు ఉంటాయి కదా, ఇసుక నేలలు, కంకర నేలలు, అలాంటి నేలలు పంటలకు పనికిరావు అని బాధపడే బదులు ఇది వేసేసుకోవచ్చు. అలాంటి నేలల్లో కూడా ఇది మంచి పంట దిగుబడి ఇస్తుంది. అందుకే దీని గొప్పతనం. ఈ పండు కూడా ఎక్కువ మెడిసినల్ వాల్యూస్ ఉంటున్నాయని అందరూ అంటున్నారు కదా. ఇక రండి నేను ఎలా పాతుకున్నానో మీకు చూపిస్తాను. ఇది సాయిల్ మిక్సింగ్. సాయిల్ మిక్స్ ఏడ్ చేస్తానంటే పూల మొక్కలకి కలిపినట్టు కాకుండా ఇసుక ఒక వంతు, ఆవు గెత్తం ఒక వంతు, మట్టి 3 వంతులు కలిపాను. మామూలు పూల మొక్కలకి పళ్ళ మొక్కలకి ఏంటంటే మట్టి 2 వంతులే కదా కలుపుతాము. ఇంకా లూజుగా కావాలంటే మట్టి ఒక వంతు, కోకోపీట్ ఒక వంతు, ఇసుక ఒక వంతు కలుపుతాం అన్నమాట. నేను కోకోపీట్కి బదులు ఆవు గెత్తం వేస్తున్నాను. 1 ఇయర్ నుంచి మాగబెట్టిన ఆవు గెత్తం అన్నమాట. అదైతే లూజ్ ఉంటుంది సాయిల్. కానీ దీనికి డ్రాగన్ ఫ్రూట్కి అంత లూజ్ సాయిల్ ఏమీ అక్కర్లేదని నా అభిప్రాయం, నా అనుభవం ప్రకారం. అందుకని చెప్పి నేను ఎర్రమట్టి తెప్పించి, ఎర్రమట్టి అంటే చెరువులో ఉంటుంది కదా, చెరువులో మట్టి తెప్పించి చెరువు మట్టి 3 వంతులు, ఇసుక ఒక వంతు, ఆవు గెత్తం ఒక వంతు అలా కలిపాను అనమాట. ఇప్పుడు దీంట్లో పాతేస్తాను. ఆల్రెడీ ఆ కొమ్మకి చిన్న వేర్లు కూడా వచ్చాయి, చూస్తున్నారు కదా. సాయిల్ ఇది మాట. డ్రాగన్ ఫ్రూట్కి 3 వంతుల మట్టి, ఒక వంతు ఇసుక, ఒక వంతు గెత్తం సరిపోతుంది, గుర్తుంచుకోండి. ఉంటే గెత్తం, లేదంటే కోకోపీట్ వేసుకోవచ్చు. ఈ ఏర్లు తెగిపోతాయేమో ఇలా గుచ్చితే. మనం గొయ్యి తీసి గోతులో పెట్టేద్దాం. ఎందుకంటే నేను ఒక చేత్తో వీడియో తీస్తూ ఒక చేత్తో పాతున్నాను కదా, ముళ్ళులు కూడా ఉన్నాయి. అందుకని చెప్పి నాకు సులువు లేదు. ఇలా కొంచెం పుటక చేసి పాతేద్దాం. అలాగే మొక్కల్లో పని చేసేటప్పుడు చేతులకి కంపల్సరీగా గ్లౌజులు వేసుకోవాలి, అలాగే కాళ్ళకి షూ వేసుకోవాలి. టెర్రస్ గార్డెన్ మీద చేసిన వాళ్ళు షూ వేసుకోకపోయినా పర్వాలేదు, చేతికి మాత్రం గ్లౌజులు పెట్టుకోవాలి కంపల్సరీగా. ఈ డ్రాగన్ ఫ్రూట్ ప్లాంటేషన్ చేసినప్పుడు తప్పనిసరిగా పెట్టుకోవాలి. నావి ఎలక కొరికేసింది, అందుకని నేను పెట్టుకోలేదు. అందుకని చెప్తున్నాను. ముళ్ళులు గుచ్చుకుంటాయి బాగా. ఈ ముళ్ళులు గుచ్చుకుంటే చాలాసేపు నొప్పి పెడుతుంది, అందుకని చెప్తున్నాను. ఇకపోతే టెర్రస్ గార్డెన్ చేసిన వాళ్ళకి కొంచెం పర్వాలేదు, కానీ మామూలుగా పెరటి తోటలు పండించుకునే వాళ్ళకి కంపల్సరీగా బూట్లు మాత్రం వేసుకోండి. ఎందుకంటే ఈ సమ్మర్ వెళ్ళిపోయి వర్షాకాలం మొదలయ్యే ఈ నెలలో ఎక్కువ ఈ ఒక్కకి తేళ్ళు, జరులు, చిన్న పాము పిల్లలు, ఇంకా అన్ని రకాల జీవరాశులు పిల్లలు పెట్టి బయటకు వస్తూ ఉంటాయి. అందుకని చెప్తున్నాను.
జాగ్రత్తగా ఉండాలి. అలాగే నాకు ఈ గ్లౌజులు పెట్టుకోకపోతే ఏమవుతుందంటే చిన్న చిన్న పగుళ్ళు, ఈ చెయ్యి కలర్ మారిపోవడం, గోళ్ళలోకి మట్టి వెళ్ళిపోవడం, ఈ వేళ్ళు బండగా అయిపోవడం. చూడండి గోరులోకి మట్టి ఎలా వెళ్ళిపోతుందో. వేళ్ళు అయితే చాలా రఫ్గా తయారవుతున్నాయి చేతులు. ఆ వేళ్ళు చిన్న చిన్న పగుళ్ళు వస్తున్నాయి, చూస్తున్నారు కాదు. ఒక్కొక్కసారి నా చేతులు చాలా కులుకులుగా పడుతూ ఉంటాయి. ఇది దీనివల్లే మట్టిలో చేతులు పట్టడం వల్ల. అందుకనే చెప్తున్నాను, మీరు ఎవరికైనా తెలియకపోతే కంపల్సరీగా గ్లౌజులు వేసుకొని మాత్రమే చేయండి గార్డెన్ పనులు. లేకపోతే చేతులు చాలా పాడైపోతాయి. నా చేతులు ఈ మధ్యన కొంచెం పాడయ్యాయి గ్లౌజులు లేక. ఎలక కొరికేసింది. మళ్ళీ ఆర్డర్ చేసుకోవాలి ఆన్లైన్లో. ఇది పడిపోతుంది. నేను దీన్ని నిండే తర్వాత సాయిల్ వేసి ఏదైనా నీడని పెట్టేస్తాను. బతికిన దాకా నీడను, చెట్టు నీడని పెట్టాలి. బతికిన తర్వాత ఎండలో పెట్టాలన్నమాట దీన్ని. ఇది నాకు తెలిసింది. ఇంతకన్నా బెటర్గా మీకు వీడియోలు బోల్డ్ ఉన్నాయి. ఎవరైనా తెలుసుకోవాలంటే చూసి వేసుకోండి. ఇది చాలా మంచిదట హెల్త్కి డ్రాగన్ ఫ్రూట్. ఇలాంటి ముద్ర కొమ్మ ఎంచుకొని వేసుకోండి, ఓకేనా. కొమ్మ బతికేస్తుంది కాబట్టి మనం ఎవరైనా తెలిసిన వాళ్ళు అయితే చేసుకోవచ్చు. కొంటే నేను అయితే 180 రూపాయలకి కొన్నాను మొక్క. చాలా రోజులు, 3 సంవత్సరాల కిందట. మరి ఇప్పుడు ఎంత ఉంటుందో తెలియదు. ఇది నాకు తెలిసిన వివరాలు దీని గురించి. ఇకపోతే ఇక్కడ ఈ మొక్కల పేర్లు నాకు గుర్తులేదు. అయితే ఇవి మన ప్రహరీ గోడ లోపల ఉండేవన్నమాట ఈ మొక్క చూడండి ఎంత బాగుందో. ఇవి కూడా ఇప్పుడు నేను చూపించే మొక్కలన్నీ కొమ్మలు బతుకుతాయి. కాకపోతే ఈ ప్రహరీ గోడ లోపల ఉండేవి ఇంతకుముందు. వీటి వల్ల మిల్లీబగ్స్ వస్తున్నాయి. అలాగే ఈ కొంచెం అలర్జీలు కూడా వస్తాయని అందరూ అంటున్నారని చెప్పి మనకి ఎలాగా పువ్వులు పూసేవి, కాయలు కాసేవి వేసుకున్నాం కదా గార్డెన్లో, అందుకని చెప్పి ఇక్కడ తెచ్చి పెట్టేశాను. ఇంకా పని మీకు స్టాండ్ గురించి చాలామంది అడుగుతున్నారు కదా, ఇంకా స్టాండ్ కూడా చూపించేస్తాను. నేను వాడే స్టాండ్ ఇది మాట. ఇది నా ఫ్రెండ్ ద్వారా ఆన్లైన్లో తెప్పించుకున్నాను. నేను ఏదైనా చూపిద్దాం అనుకుంటే మీరు ఆన్లైన్ లింక్ అడుగుతున్నారు, అది నాకు పెట్టడం రాక నేను చూపించట్లేదు. నాకు ఇంతకుముందు ఒకసారి ఒక కామెంట్ వచ్చింది, మొక్కల స్టాండ్స్ పెడితే మీరు పెట్టింది ఆ లింక్ పెట్టకపోతే చూసే వాళ్ళకి ఉపయోగం ఏంటి అని. చాలా మంచి మెసేజ్ అది. నిజమే కదా, మనం చెప్పేది కానీ చూపించేది కానీ చూసే వాళ్ళకి ఉపయోగం లేకపోతే పెట్టడం వేస్ట్. నాకు తెలుసు ఆ విషయం, కాకపోతే నాకు తెలియక చెప్పలేదు. అయితే ఈ స్టాండ్ ఆన్లైన్లో మా ఫ్రెండ్ ద్వారా తెప్పించుకున్నాను. దీని లింక్ కూడా నాకు తెలియదు, కానీ అన్నీ చాలా దొరుకుతున్నాయి. స్టాండ్స్ అనే కొడితే వచ్చేస్తాయి. అయితే నాకు దాంట్లో వీడియో తీసుకోవడానికి నాకు అది సెట్ అవ్వలేదు, తిరగేసి పడుతుంది. ఇది మైక్ మాట. అందుకని చెప్పి నేను మైక్ ఆల్రెడీ నేను వాడుతున్నాను కదా, దాని బాక్స్ అది. ఇది నేను ఇంతకుముందు మా పిల్లలు ఆన్లైన్లో తెప్పించారు. ఇది వంటలకని తెప్పించుకున్నాను. వంటల సైడ్ నాకు సెట్ అవ్వలేదు, అందుకని దీనికి ఇది కట్టేసి దీంట్లో ఫోన్ పెట్టి తీసుకుంటున్నాను అనమాట. నాకు ఆ స్టాండ్లో ఇచ్చిన సెల్ ఫోన్ పెట్టుకోవడానికి ఇచ్చాడు కదా వాడు, దీనికైతే నప్పుతుంది, దీనికైతే నప్పట్లేదు అనమాట. అందుకని ఇలా సెట్ చేసుకున్నాను. ఎలాగోలాగా వాడుతున్నాను, ఉపయోగపడుతుంది నాకు. ఇది వచ్చిన తర్వాత వీడియోలు తీసుకోవడం కొంచెం ఈజీ అయ్యిందన్నమాట. లేకపోతే ఈ చిన్న స్టాండ్కి పెట్టి నేను దేని మీద పెట్టి వీడియో తీసుకుంటే గట్టిగా గాలేస్తే పడిపోయింది. నా ఫోన్ అలాగే పగిలిపోయింది. ఒక ఫోన్ అయితే కింద పడి గట్టిగా గాలేసి. ఇప్పుడు ఈ పెద్ద స్టాండ్ వచ్చాక బాగుంది. మనం ఇంకా హైట్ చేసుకోవచ్చు, అది ఫోల్డ్ చేసుకోవచ్చు, ఎక్కడైనా మనం ఇంట్లో పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంది. ఇంక ఈ మైక్ ఉండాలి కంపల్సరీగా మనం వీడియోలు చేసినప్పుడు. నాకు ఇంతకుముందు తెలియక మైక్ కానీ స్టాండ్ కానీ ఉండేది కాదు, మామూలుగా తీసుకునేదాన్ని. అంటే నేను కనిపించేదాన్ని కాదు కాబట్టి, మొక్కలకే కాబట్టి తీసేసేదాన్ని ఎలా ఒకలాగా. అయితే మనం ప్రాపర్గా చేయాలంటే మైక్ ఉండాలి, స్టాండ్ ఉండాలి. లేదు అంటే ఎవరైనా మనకి వీడియోలు తీసేవాళ్ళైనా ఉండాలి. ఇది ఈ స్టాండ్స్ తాలూకు వీడియో. నాకు వంటలు అయితే కలర్ రావట్లేదు మంచిగా, టైం కూడా నప్పట్లేదు, అందుకని తీయట్లేదు. ఇంక రండి, ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్స్ ప్లాంట్స్ దగ్గర నుంచి ఇలా ఈ చెట్లలో నుంచి మధ్యలో నుంచి అటు ఇటు నేను ఇలా మొక్కలు పెట్టి చేసుకున్నాను కదా. చెట్ల కింద ఇలా నడుస్తుంటాయి, ఎంత బాగుందో. చల్లగా గాలి వేస్తుంది, పైన కోయిళ్ళు అరుస్తున్నాయి. ఇగో రాలిన చిలకొట్లు అయితే నేను తెచ్చేసుకున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి. ఎందుకంటే ముందు మంచి మంచి వీడియోలు అయితే పెట్టడానికి అయితే ప్రయత్నిస్తాను. ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా 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 ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంక నేను బాయ్ చెప్పేస్తాను. ఉంటానండి, బాయ్. నేను మీ దాంట్లో సరస్వతీదేవి, ఓకేనా. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.